ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. వస్తావా? నాకు అక్కడ పని ఏం లేదు. నాకు అక్కడ చాలా పని ఉంది. నువ్వు వస్తే నీకు కూడా డబ్బులు వస్తాయి. డబ్బులు వస్తాయంటే రేట్లో కాదు, శ్మశానానికైనా వస్తావు. డబ్బులు వస్తాయంటే ఎక్కడికైనా వస్తావు, కానీ ముందెళ్ళి రెడీగా. మరి మనతో కళ్యాణ్ వస్తుందా? ఆ రాళ్ళు ఇప్పటికే చాలా ఖర్చు అయిపోయాడు. అయినా మన దగ్గర కార్లు ఉన్నాయి కదా. కార్లు మాత్రమే ఉన్నాయి, కాసులు లేవు. నువ్వు వెళ్ళి ముందైతే రెడీగా పో. అంతా సెట్ చేసుకున్నానే. నాతో పాటు ఆ శ్రీవాణిని కూడా తీసుకొస్తున్నాను. దాన్ని ఎందుకు తీసుకొస్తున్నాను? అదో గజిబిజి. అది గజిబిజిదేనా? మనకి హెల్ప్ అవుతుంది కదనే. హెల్ప్ అయితే ఏం కాదు, కానీ తేడా వచ్చిందా అందరం పోతాం. తేడా రాకుండా నేను చూసుకుంటా, కానీ నువ్వు టెన్షన్ పడకు. ఇంతకీ పార్టీ ఎవరు? వాడి పేరు అమిత్ మెహతా. డబ్బులు బాగా వస్తాయి కదా మరి. వాడు చాలా బిజినెస్ హోటల్స్ రిసార్ట్స్. సరే, నువ్వేం భయపడకు, నేను అంతా చూసుకుంటా. నేను వెళ్ళి దాన్ని తీసుకొని వస్తాను, ఓకేనా? వెజ్. ఇంకా రెడీ కాలేదానే? బయట శ్రీజ వెయిట్ చేస్తుంది. శ్రీజనా? దాన్ని ఎందుకు రమ్మన్నదే? అదే నేను మనకు డబ్బులు ఇప్పించేది. అది డబ్బులు ఇప్పిస్తుందా? అది రూపాయి మొహమే చూడలేదు ఎప్పుడు. ఇప్పుడు దాని జాతకం మారిందే. అది చెప్పినట్టు వింటే మనం బాగుపడతాం. మనం బాగుపడేది పక్కన పెట్టు, ముందు దాన్ని బాగుపడదాం. పంచులు ఆపి తొందర రెడీగా. పంచులు కాదే బాబు, దాన్ని నమ్ముకుంటే మనం గట్టెక్కినట్టే. దాని దగ్గర మాస్టర్ ప్లాన్ ఉంది. హనీ ట్రాప్ వర్కౌట్ అయిందనుకో మన లైఫ్లో సెటిల్ అయినట్టే. హనీ ట్రాప్ గురించి విన్నా, కానీ హనీ ట్రాప్ ఏంది? ఇప్పుడు నాకు నీకు ఎక్స్ప్లెయిన్ చేసేంత ఓపిక లేదే. జస్ట్ నువ్వు నన్ను ఫాలోగా. ఇప్పుడు వెళ్ళి రెడీగా, నేను బయట వెయిట్ చేస్తా. అబ్బా, ఎన్నిసార్లు చెప్తావే? నేను చూసుకుంటా అని చెప్పినా కదా. అబ్బా ఏంటి, అదేమో మిస్ ఫైర్ ఉంటుంది, నువ్వేమో చూసుకుంటా అంటున్నావు. అసలు ఏం జరుగుతుంది? అబ్బా నువ్వు భయపడి నన్ను భయపెట్టకే. నువ్వు నన్ను ఫాలో అవ్వు, సరిపోతుంది. అబ్బా రూమ్ అయితే బాగుంది, ప్రశాంతంగా. ప్రశాంతంగా ఉండాలిగా. ఇక అడ్డమైన ప్రశ్నలు వేయకు. ఇదేనా వాడు రీసెట్? రోహిత్, రోహిత్. మీరు సారీ బాగా కావాల్సిన వాళ్ళు ఇక్కడే ఉంటారు. మీరు కావాల్సిన వాళ్ళని చూసుకోండి. ఓకే మేడం. సరే మరి నేను వెళ్తా. చెప్పినంత గుర్తుందిగా. ఓకే, బాయ్ బాయ్.
Yeah. Sometimes I get so mad, there's no controlling me. My thoughts get so bad, I'm like, I might grab a bat, I don't know. ఏంటి నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు? హనీ ట్రాప్ అన్నావు, ఇంకేదో ట్రాప్ అన్నావు. ఇప్పుడేమో సైలెంట్గా ఫోన్ చూసుకుంటున్నావు. నీకు హనీ ట్రాప్ గురించి చెప్తానన్నా కదా, వెళ్ళి అక్కడ ఉన్న అబ్బాయిని డ్రాప్ చేయి. రోజు ఇలానే ఎక్సర్సైజ్ చేస్తారా? అవునండి. మీ బాడీ చాలా ఎనర్జెటిక్గా ఉందండి. థ్యాంక్ యూ మేడం. అవును, ఇంత మీ పేరేంటండి? శ్రీవాణి. స్వీట్ నేమ్, చాలా బాగుంది. థ్యాంక్ యూ. అవును, మీ సార్ ఎప్పుడు వస్తారు? మేబీ రేపటిలో రావచ్చు. వాడంటే మనకంటే చాలా స్పీడ్గా ఉన్నాడు. వాడు మన కంట్రోల్ ఉంటేనే మనం అనుకున్న పని ఈజీగా అవుతుంది. ఈరోజు అమిత్ మేహతా వస్తున్నట్టు నా దగ్గర ఇన్ఫర్మేషన్. వస్తే మంచిదే కదనే, మన చిక్కుతాడు. ఆడంత ఈజీగా చిక్కడ కానీ ఏమన్నా ప్లాన్ చేసావా? ప్లాన్ తోటే వచ్చా. శ్రీవాణిని కొంచెం దూరంగా ఉంచు. తన వల్ల ఏమైనా ప్రాబ్లం అయిందంటే మన ప్రాబ్లం. నువ్వేం టెన్షన్ పడకు, అది నన్ను మాత్రమే ఫాలో అవుతుంది. అర్థమైందా? శ్రీవాణిని కొంచెం దూరంగా ఉంచు. తన వల్ల ఏమైనా ప్రాబ్లం వచ్చిందా మనం ప్రాబ్లం ఎదుగుతాం. ఇదంతా కరోనా బా, కొంచెం అయితే మా సార్ దొరికిపోతుంది. దీన్ని కంట్రోల్ పెడితే వాడు మన కంట్రోల్కి వస్తాడు. అవును, మీ సార్ ఎప్పుడు వస్తాడు? మా సార్ వచ్చేది నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడు. ఆయన రావాలనుకుంటే ఎప్పుడు వస్తాడు. అవును, యువర్ గుడ్ నేమ్? శ్రీవల్లి. అవును, మా సార్ మీకు ఎలా తెలుసు? తనకి మేము చాలా కావాల్సిన వాళ్ళం. అవును, మా సార్ మీకే ఉన్న రిలేటివ్స్ అవుతారా? అఫ్ కోర్స్, అలాంటిదే అనుకో. అయినా తినడానికి ఏమున్నాయి? మీకు ఏం కావాలో చెప్పండి, విత్ ఇన్ 5 minutes రెడీ చేపిస్తా. ముందైతే 2 cups కాఫీ పంపండి. ఇంత బిల్డప్ ఇచ్చింది 2 cups కాఫీ కోసం. దేనికైనా మంచిది కానీ కోరి మాత్రం చెత్త రాకుంది, చెప్పిటలు ఆడుతుంది. రోహిత్ సార్, నా కోసం ఇద్దరు అమ్మాయిలు వచ్చినారు కదా, ఒక అమ్మాయిని తీసుకురా. సరే సార్.
నా కోసం వచ్చింది? అవును సార్.